ఒక ఉద్యమకారునిగా చెప్తున్నా. నా గురించి మందకృష్ణన్నకు పూర్తి స్థాయిలో తెలుసు. నేను కూడా ఎంత కష్టపడ్డాను, ఎంత ఈ జాతి కోసం ఈ వర్గీకరణ కావాలి, ఈ జాతి ప్రయోజనాల కోసం ఎంత కష్టపడ్డాను, ఎంత ఉద్యమాలు చేసినో కృష్ణన్నకు కూడా తెలిసి విషయం అంతా. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతున్నా, అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు. ఇయల్లో మందకృష్ణన్న ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకోవాలి, నేను మీడియా ద్వారా నేను తెలంగాణ దళిత సామాజిక వర్గాలకు ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్న, ఇది మాదిగ దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ఎక్కడ మొదలైంది? మాదిగ దండోరా అనేది ఎక్కడ మొదలైంది? నువ్వు పెద్దవాడివి, నేను ఒప్పుకుంటా. కానీ వాస్తవానికి ఇది పుట్టినప్పుడు నాకు తెలుసు, నీకు తెలుసు. ఈ మాదిగ దండోర అనే నామకరణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనేది ప్రకాశం జిల్లా ఒంగోలులో స్థాపింపబడ్డది. అక్కడ పుట్టింది ఇది. ఎక్కువ శాతము ఆంధ్రలో అణిచివేతకు మాదిగ ఉపకులాలు అణిచివేతకు గురైనవి ఎక్కువ శాతం. అప్పుడు తెలంగాణలో మాదిగ దండోర కానీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి కానీ ఇక్కడ స్పందన లేదు. ఎప్పుడో 1994లో ప్రకాశం జిల్లా ఒంగోలులో పుట్టినటువంటి మాదిగ దండోర, దాని ఫౌండర్ నిర్మాత అంతా కూడా విజయ్ కుమార్ గారు. దాని తర్వాత కృపాకర్, తర్వాత అన్న మిమ్మల్ని తెలంగాణ బిడ్డవని, నువ్వు కూడా అక్కడనే ఉన్నావు, ప్రకాశం జిల్లాలో ఉన్నావు కాబట్టి కేజీ సత్యమూర్తి గారి దగ్గర అక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను మీరందరినీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి విజయ్ కుమార్ గారు దాని నుండి తప్పుకున్నాడు కాబట్టి మాదిగ దండోరలో నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరగలేను అని అన్నాడు కాబట్టి నీవు అధ్యక్ష పదవి తీసుకొని ఆ ఉద్యమాన్ని మాదిగ దండోరుడు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని నువ్వు ముందుకు తీసుకొని పోయినావు, దాంట్లో సందేహం లేదు. ఎందుకు ఇది ఆంధ్రలో పుట్టవలసి వచ్చింది అంటే పూర్తిగా అణిచివేతకు గురైనటువంటి ఈ జాతులు ఎక్కువ శాతం అణిచివేతకు గురైంది ఆంధ్రలోనే, తెలంగాణలో కాదు. ఆంధ్రలో మొదలైనటువంటి ఉద్యమం తెలంగాణ మొత్తం వచ్చే వరకు 1999-2000 సంవత్సరం అయింది. అక్కడనే బహిరంగ సభలు, అక్కడనే మీటింగ్లు అయినాయి. అవిటిని చూసి తెలంగాణలో ఉన్న మాదిగలు కూడా స్పందించారు, మాదిగ ఉపకులాలు స్పందించాయి. ఇది వాస్తవం. ఇది మీడియా మిత్రులకు నేను తెలియజేస్తున్నది, మీ ద్వారా ప్రజలకు కూడా తెలియాలి. అయితే ఇది 30 ఏళ్ల పోరాటం. 30 ఏళ్ల పోరాటంలో అటు ఆంధ్ర ఇటు తెలంగాణ మాదిగ ఉపకులాలు నష్టపోయినటువంటి జాతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేశాయి. ఉద్యమాలు చేసుకుంటూ 30 ఏళ్ళు పోరాటం చేశారు. దానికి నువ్వు నాయకత్వం వహించడం దాంట్లో సందేహం లేదు. మందకృష్ణ మాదిగన్న అన్న, సరే ఎన్ని అడదొడుకులు వచ్చినాయి, ఎంతమంది చనిపోయారు వర్గీకరణ కోసం, ఎన్ని కుటుంబాలు నష్టపోయినాయి, ఎంతమంది జైలుకి వెళ్ళారు, ఎంతమందికి నష్టం జరిగిందో ఇది అందరికి తెలిసిన విషయమే, నేను కొత్తగా ఎప్పుడు అవసరం లేదు. అయితే ఈ వర్గీకరణ మాదిగ దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం చేస్తున్న తరుణంలో ఇది 99లో ఎవరు నిర్ణయం తీసుకున్నారు? చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తానని చెప్పి వర్గీకరణ చేశాడు. దానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చాడు, వర్గీకరణ చేశాడు. చేస్తే దానికి మాల సోదరులు కోర్టుకు పోయారు, దాంట్లో కోర్టులో కొట్టుడు పోయింది. ఆ విషయం పక్కకు పెట్టండి. కానీ ఇది ఎవరు చేశారో? చంద్రబాబు నాయుడు గారు ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదేలకు న్యాయం ఆ సంవత్సరం మాత్రం చేశాడు, దాంట్లో సందేహం లేదు. మరి ఈ 30 ఏళ్ళ
తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. పంజాబ్ నుంచి వెళ్ళి పంజాబ్ అక్కడ ఉన్నటువంటి చమార్స్ అంటే మాదిగలు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము మరి అక్కడ సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. దాంట్లో మనం కూడా యాడ్ అయినాం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చాది. జడ్జిమెంట్ వచ్చినాక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని వచ్చింది? ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకోవచ్చు, వర్గీకరణ చేసే అధికారం వాళ్ళకుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకొని వర్గీకరణ చెయ్యొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తీర్పునిచ్చిన రోజే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలే. అది గుర్తుపెట్టుకోవాలి కృష్ణన్న. ఈ విమర్శించే నాయకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి సోదరులారా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే అటువంటి వాళ్ళందరూ కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విమర్శించే వాళ్ళందరికీ కూడా చెప్తున్నా నేను, విమర్శ చేసే ముందు ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలంటున్నా. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన రోజే సేమ్ డే అసెంబ్లీలో ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వెంటనే అక్కడ చెప్పాడు, నేను వర్గీకరణ చేస్తున్నా, నిండా అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. మరి ఆ విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరన్నా ప్రకటించారా? పోనీ ఇటు ఆంధ్రకు పోతే ఏ చంద్రబాబు నాయుడు గారు అయితే మొదలు వర్గీకరణ ఆర్డినెన్స్ తీసుకొచ్చాడో మరి అయినా ప్రకటించాడా? అది చెప్పాలి కృష్ణ, నువ్వే దయచేసి నువ్వే చెప్పు. మరి ఎవరు ప్రకటించలేదే? కాంగ్రెస్ ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నది. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుని నిన్ను అసెంబ్లీలో సుప్రీంకోర్టు అక్కడ జడ్జిమెంట్ చెప్పగానే సేమ్ డే సేమ్ గంటలో జడ్జిమెంట్ అయిపోయింది. ఇక్కడ గంటలో నిర్ణయం తీసుకొని ప్రకటించాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అంత పెద్ద నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నువ్వు విమర్శిస్తున్నావు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు అంటే అది సరి అయింది కాదు అని అంటున్నా నేను. ఆయన మాట ఇచ్చిన ప్రకారం అసెంబ్లీ తీర్మానం చేశాడు. అంతకుముందు క్యాబినెట్ తీర్మానం జరిగింది, అసెంబ్లీ తీర్మానం చేశాడు, వర్గీకరణ చేయడం జరిగింది. వర్గీకరణ చేసి వర్గీకరణను అమలు